హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిచి వ్లాగ్స్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. సారీ, వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాము. చూడండి, పొద్దున్నే అయితే లేచాము. భోగి మంట వేస్తారు కదా, చూడడానికి వెళ్దామని చెప్పి. సిటీస్లో మీకు తెలిసిందే కదా, మన పల్లెటూరు వైబ్ అంత ఉండదు. బట్ ఓకే, కింద భోగి మంట వేసారని చెప్పి ఎర్లీ మార్నింగ్ 5కే లేచాము. లేచి కొంచెం ఫేస్ వాష్ కట్ట చేసుకొని వెళ్ళాం భోగి మంట దగ్గరికి. యాక్చువల్గా బాత్ చేసి వెళ్ళమన్నారు మా అమ్మమ్మ. యాక్చువల్గా చాలామంది భోగి మంట దగ్గరికి ఎర్లీ మార్నింగ్ వెళ్తారు కదా, ఆ దాని మీదే వాటర్ పెట్టుకొని చేస్తారు నాకు తెలిసి అయితే. అందుకని మేము కూడా ఇంక ఫేస్ వాష్ కట్ట చేసుకుని అయితే వెళ్ళాము. చూడండి, తాతగారు కూడా ఉన్నారు అక్కడ. కొద్దిసేపు మంచిగా భోగి మంట వైబ్ని ఎంజాయ్ చేసేసాము. మా హౌస్ పక్కన కొంచెం ఇలా ఖాళీ ఉంటుందండి. అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, ఆవులు కట్ట అవన్నీ ఉంటాయన్నమాట. అది రీసెంట్గానే కొంచెం క్లీన్ చేశారు, ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తారేమో. ముగ్గులు చూడండి భలే పెట్టారు అపార్ట్మెంట్స్ దగ్గర, చాలా బాగున్నాయి. మా అపార్ట్మెంట్ దగ్గర అంత పెట్టలేదు కానీ మా ఫ్రంట్ అపార్ట్మెంట్ దగ్గర అది. మా మమ్మీ, మా చిన్న చెల్లి వచ్చింది, మా అక్క వాళ్ళ పాప, అంటే నాకు కూతురు అవుతుంది. వాళ్ళిద్దరూ అక్కడే ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పెద్ద మంట ఉంది మేము లేచే టైం చూడగానే, కానీ మేము వెళ్ళేసరికి అది తగ్గిపోయిందన్నమాట. ఇంకా మంచు అయితే చాలా ఉందండి బయట, అసలు చాలా స్నో పడుతుంది. అందుకని మా మమ్మీ త్వరగా వెళ్ళిపోదాం పదండి, జలుబు చేసేస్తుంది అన్నది. ఏంటో ఇంకా చిన్నపిల్లని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తారు ఈ పేరెంట్స్, అర్థం కాదు మనకి. అది బొట్టు పెట్టుకుంటాము మేము అలాగా భోగి మంట దగ్గర ఉండేది. అది ఏంటో దాన్ని ఏమంటారు, బూడిద అంటాం కదా, దాన్ని పెట్టుకుంటాము. మా మమ్మీ పెడుతున్నారు మాకు. మీరు ఎంతమంది పెట్టుకుంటారో నాకు చెప్పండి, అలాగా ఎవరైనా పెట్టుకుంటారో లేదో కూడా. పాత ఇంట్లో ఉండే పాత సామాన్లు, చెక్క వస్తువులు, లేదంటే ఆవు పిడకలు అవన్నీ వేస్తాం కదా, అలా మీరు వేస్తారో లేదో నాకు చెప్పండి. ఇంకా మేమిద్దరం అయితే ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇదే మా లుక్. ఎలా ఉందో కమెంట్ చేయండి, ఎలా ఉందో మా లుక్ అనేది. మా మమ్మీ అయితే పులిహోర చేశారు. మేము తక్కువ మెంబర్స్ ఉన్నాం ఇంట్లో. ఈసారి అంత రిలేటివ్స్ గట్రా అందరం మేము గ్యాదర్ అవ్వలేదు, అందరికీ కుదరలేదు. అందుకని మేము ఎక్కువ తినము. అందుకని మమ్మీని పులిహోర సున్నుండలు మట్టికి మాత్రమే చేయమన్నాము, ఎక్కువ వద్దని చెప్పాము. ఇది పింక్ సాల్ట్ అండి, ఎవరైనా పింక్ సాల్ట్ వాడతారా చెప్పండి నాకు, చాలా మంచిది. ఇంకా దేవుడి దగ్గర నైవేద్యాలు గట్ట పెట్టేసుకొని మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము. పూజ చేసేసుకొని చాలా ఎక్కువ కోరికలు కోరేసి కొంచెము దేవుడికి మంచిగా కొన్ని పాటలు గట్ట పాడేసుకున్నాము. భోగి రోజు ఫస్ట్ ట్రెడిషన్ ఏంటంటే సున్నుండ తింటారండి. పూజ అయిన వెంటనే ఫస్ట్ తినే ఐటమ్ సున్నుండ అనమాట. అది కంపల్సరీ ఉంటుంది మ్యాండేటరీగా. సున్నుండ రెసిపీ ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇంకా మార్నింగ్ పులిహోర సున్నుండలు తినేసి మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. లంచ్లో వచ్చి ట్రెడిషన్ అయితే ఏంటది, పులగమన్నం అంటాం మేము, పప్పుతో చేస్తారు, పెసరపప్పుతో. అన్నము, కొంచెం బెల్లము, నెయ్యి, దాని తర్వాత పచ్చి పులుసు. అది భోగి రోజు తినే రెసిపీ అనమాట. కంపల్సరీ అదే చేసుకుంటారు మ్యాక్సిమం అందరూ కూడా. నాకు చాలా ఇష్టము పచ్చి పులుసు అంటే. మా మమ్మీ చేసే పచ్చి పులుసు అయితే ఇంకా ఇష్టము. మా మమ్మీ కొంచెం చాలా బాగా చేస్తారు, నాకు చాలా ఇష్టం అనమాట. సైడ్ డిఫరెంట్గా చేసుకుంటారంట పచ్చి పులుసు, వాళ్ళు వంకాయతో గట్రా చేసుకోరంట. మా సిస్టర్ చెప్పింది నాకు. మా సైడ్ అయితే వంకాయతోనే చేస్తారు పచ్చి పులుసు అనేది. నాకు తను చెప్పగానే ఏంటి ఇంత వెరైటీగా ఉంది రెసిపీ అని అనుకున్నాను. మా సిస్టర్ చూడండి ఎలా తింటుందో. మా సిస్టర్ ఏమో రైస్ అలా బెల్లంతో డిప్ చేసుకున్నట్టు తింటుంది, నేనేమో మొత్తం కలుపుకొని తింటానమాట. ఇద్దరం డిఫరెంట్గా తింటాం కొంచెము. ఎవరు ఇలా తింటారు, ఎవరు అలా తింటారో నాకు చెప్పండి. నాకైతే అలా కలుపుకొని తినడమే ఇష్టము. చూడండి నేను మీకు ఎలా చూపిస్తున్నాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంట్లో ఫుడ్డేనండి. అండ్ ఇలా ట్రెడిషన్స్ అప్పుడు చేసుకునే ఫుడ్ ఇంకా బాగుంటుంది. అండ్ అది అరిటాకులో తింటే అది ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. మీలో ఎంతమంది ఇలా తింటారో నాకు చెప్పండి తప్పకుండా. తను చూడండి ఎలా చూపిస్తుందో మీకు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పచ్చి పులుసు అండి, వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐటమ్ అనమాట. అండ్ ఇలా తినాలంట పచ్చి పులుసు అంటే, అలా హోల్ కింద చేసుకొని రైస్ మధ్యలో అందులో మనం పచ్చి పులుసు వేసుకొని తినాలంట. మరి అది ఎవరికి తెలియదు అన్నట్టు చూపిస్తుంది. ఎక్కువ రైస్లో ఎక్కువ పచ్చి పులుసు వేసుకొని తినాలన్నమాట. కానీ చాలా స్పైసీ ఉంది. నాకైతే నిజంగా చెవుల్లోంచి వచ్చిందనమాట పొగ, అంత స్పైసీగా చేసింది మా మమ్మీ. అందుకని అందులో మేము పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, అది మిక్స్ చేసుకుని తింటాము. అది చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మస్ట్ ట్రై అని చెప్తాను నేను. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా లాస్ట్లో వచ్చేసి పెరుగండి. పెరుగు లేనిదే మనకి లంచ్ కంప్లీట్ అవ్వదు కదా, సో కంపల్సరీ పెరుగు అయితే ఉండాలి. ఇంకా పెరుగుతో ఆ రోజు డిన్నర్ అలా కంప్లీట్ చేసేసాము.
ఇలా మీరు ఎవరైతే తింటారో, మీరు భోగి రోజు ఏమైతే వండుకుంటారో నాకు చెప్పండి. అంటే చాలా ట్రెడిషన్స్ ఉంటాయి కదా, మా ట్రెడిషన్ అయితే ఇలా ఉంటుంది. మీ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయో నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గుల పోటీలు గట్రా ఉన్నాయంటే వెళ్ళాము, కూడా ఇచ్చారు. అదంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. నైస్, బాయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిషి వ్లాగ్.